ఇది రాజమండ్రి ఈస్ట్ రాజమండ్రి నుంచి జర్నీ అది స్టార్ట్ చేస్తున్నాం టువర్డ్స్ విజయవాడ వైపు. ఇది రాజమండ్రి ఈస్ట్ గేట్ స్టేషన్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళిపోతాం. ఇది ఈస్ట్ గేట్ ఎంట్రన్స్ అన్నమాట. అలా ఉంటుంది. మీకు రైట్ సైడ్ ఒక టికెట్ కౌంటర్, ఈ లెఫ్ట్ సైడ్ చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ మనం వెళ్తే లోపల బార్ అనమాట. ఈ రైట్ సైడ్ కాదు, స్ట్రైట్ ఉండే స్టెప్స్. జనాలు స్టార్టింగ్ స్టేషన్ లోపల సడన్గా ప్లాట్ఫామ్ చేశారు చూసారా. ఇప్పుడే స్టేషన్ మార్చారు అనమాట. గేట్ అంటే ప్లాట్ఫామ్ మార్చారు. ఇప్పుడు ఒకటి చూపిస్తుంది, సడన్గా రెండు మీదకి వస్తుంది చూసారు. అందరూ పరిగెట్టేస్తారు. ఇప్పుడు మన స్టేషన్ మన ట్రైన్కి కూర్చొని ఉంచుకుంటే తెచ్చారు. S10కి వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నాం ట్రైన్. చూద్దాం లోకోమోటివ్ ఏమొస్తుంది మన లోకో చూసేద్దాం. బాగా ఓల్డ్ పాత వచ్చేసరికి S10 అంటే ఏదైతే కన్ఫామ్ వాళ్ళు RSలో లాగా చేసింది మనకు. S10లో 47 మన సీట్కి అయితే వచ్చేసాం. ఇంకా అటు పక్కన వాళ్ళు అయితే రాలేదు. జస్ట్ బ్యాగ్ పెట్టి కూర్చున్నా. చూద్దాం సార్. కాసేపట్లో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది మనకి టువర్డ్స్ విజయవాడ. దానైతే వచ్చారు ఇద్దరు చేరి వాళ్ళ తిరుపతి దాకా వెళ్తున్నారు. చూసారా, ఇది బ్రిడ్జ్, మన రాజమండ్రి ఐకానిక్ బ్రిడ్జ్. కాసేపట్లో మా బ్రిడ్జ్ పక్కన ఉన్న వాళ్ళు ఆ బ్రిడ్జ్ కిందకైతే వెళ్ళిపోతాం. తెలుసు కదా మీకు, పైన బస్సెస్ వెళ్తుంది, కింద ట్రైన్ వెళ్తుంది. కాసేపట్లో మనం అయితే ఇప్పుడు రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతున్నాం. వస్తుంది ఇంట్లో మన ఐకానిక్ గోదావరి వచ్చేసి మన తెలుస్తుంది కదా. ఇదే మొత్తం గోదావరి సెకండ్ లైన్. లేదు బట్టే షిప్లో దిగుతుంది. ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. టైం 5:30 అలా అయిందన్నమాట. సూపర్ ఉంది. చివరికి అయితే వచ్చేసాను. స్కిప్ చేశాను వీడియో, అంతే 4 కిలోమీటర్స్ లాంగ్ బుక్ చేయాలి. స్కిప్ చేశాను. క్రాస్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రిడ్జ్ వెళ్ళిపోతుంది. మన బ్రిడ్జ్ బయట వచ్చేస్తాం. చేసాం. నెక్స్ట్ కోర్ స్టేషన్ వచ్చింది. ట్రైన్ అయితే స్కిప్ చేసేస్తాం సార్. కోర్ అయితే దాటేస్తున్నాం మనం. స్టేషన్ కూడా అర్థం చాలా పొడవు ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేసాను వీడియో. మళ్ళీ మన ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ మరిన్ని క్లారిటీగా చేస్తారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.